ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. ఇది ఆల్రెడీ మనం ఇదివరకు చేసింది, ఐ మీన్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు చేసింది. మన ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు మనకు ఎనిమల్స్ మన పశువులు కానీ పండ్లు కానీ అన్నీ ఇదివరకు మనకి ఉండేవి. అసలు యాక్చువల్గా ఎందుకు చేయాలి అని అంటే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏందనేది తెచ్చుకోవాలి. ఏంటంటే సపోర్ట్ ఇప్పుడు మనకి ఎలా అంటే ఒకదాని నుంచి ఒకటి బెనిఫిట్. ఇప్పుడు మనకి పశువులు ఉన్నాయి, దాంతో వచ్చే మనకి అడ్డానికి కానీ అది మనకి వ్యవసాయం ఎంత యూజ్ అవుతుంది అట్లానే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొకటి కాన్సెప్ట్ మెయిన్ దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే దెర్ ఇస్ నో వేస్ట్ అన్నట్టు. అంటే అసలు వేస్ట్ అనేది ఉండదు. వేస్ట్ని మనం రిప్లేస్ చేస్తాం. అంటే ఒకదాన్ని వేస్ట్ని ఇంకో దానికి బెనిఫిట్గా మార్చడమే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే దీనికి చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మోడల్ ఏంటంటే హార్టికల్చర్, బర్డ్స్, ఫిషరీ, ప్లాంటేషన్ క్రాప్స్, వర్మి కంపోస్ట్ ప్లస్ మనకి హనీ బీస్, ఇది ఒక మోడల్. అండ్ సెకండ్ మోడల్ ఏంటంటే అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ పౌల్ట్రీ, ఫిషరీ, ఫ్రూట్ క్రాప్స్ కూడా మన పండ్ల తోటలు కూడా అవి కూడా పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ అండ్ ఇంకా ప్లాంటేషన్ మన కూరలకి చెట్లు అవి పెడతాం కదా అట్లా కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి మోడల్ 3 ఏంటంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, పౌల్ట్రీ, అజోలా ఫార్మింగ్ అని మష్రూమ్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ గోల్స్ ఏంటంటే దీనికి మనకి ప్రొడక్షన్ పెంచడం, మనకి ఈల్డింగ్ అనేది పెంచడం. సో ఇంకోటి ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కెమికల్స్ అనేది తక్కువ వాడచ్చు, ఫెర్టిలైజర్స్ కూడా తక్కువ వేసేది మనకి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ల్యాండ్లో మనము ఫెర్టిలైజర్ అనేది ఎక్కువ కంటెంట్ పెరుగుతున్నది కాబట్టి దీని ద్వారా ఏంటంటే మనకు ఒకదాని యూస్ వాడడం వల్ల కెమికల్స్ కానీ ఫార్మర్కి ఏదైతే పెట్టుబడి ఉందో అది తగ్గుతుంది అన్నమాట. అండ్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ కూడా సరిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని ద్వారా ఏంటంటే వర్మి కంపోస్ట్ చేయొచ్చు, పాండ్ వాటర్ని మనకి ఏదైతే ఉందో ఫిష్ దీనికి కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పౌల్ట్రీ ద్వారా అడిషనల్ ఇన్కమ్. ఇంకోటి రైతుకి ఏంటంటే ఆల్రౌండ్ ఇయర్ మొత్తం అంటే ఒక క్రాప్ పెట్టగానే అమ్మగానే అది బెనిఫిట్ వస్తుంది, అది వదిలేస్తాడు, మళ్ళీ 2-3 months ఖాళీ ఉంటాడు, మళ్ళీ ఇంకోటి మళ్ళీ వ్యవసాయానికి వస్తాడు. దీని ద్వారా ఏంటంటే ఒకసారి మనకి ఇది క్రాప్ అయిపోయిన తర్వాత పౌల్ట్రీ ఉందనుకో దాంతో వర్క్ చేస్తాడు కాబట్టి అది కూడా ఒక ఆల్రౌండ్ ఇయర్ మనకి బెనిఫిట్ వస్తూనే ఉంటుంది. ఫార్మర్కి అనేది లాస్ ఉంటుంది, ఒక జాబ్ చేసిన విధంగా మనకి బెనిఫిట్ వస్తూ ఉంటుంది. అదే ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మనం చేసుకుంటే బెనిఫిట్ ఎందుకనంటే ఎక్కువ పెట్టుబడి కాకుండా మనకు కూడా ఫర్దర్గా ఆర్గానిక్ అట్లా